ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనకు కళలు చాలా మందికి ప్రతిరోజు వస్తూ ఉంటాయి, అలాగే కొంతమందికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కొంతమంది తెల్లవారుజామున వస్తాయి. అయితే రకరకాల కళలు మనకు వస్తూ ఉంటాయి. కొన్ని బాధాకరంగా ఉంటాయి, కొన్ని సంతోషంగా ఉంటాయి, కొన్ని శుభాలు కలుగుతాయని అనుకుంటాం, కొన్ని అశుభాలు కలుగుతాయని, ఇలా చాలా అర్థాలు నానార్థాలు పెడార్థాలుగా మన కళలు వస్తూ ఉంటాయి. అయితే చెడు కళలు వస్తే చెడు జరుగుతుందని, మంచి కళలు వస్తే మంచి జరుగుతుందని ఇలా చాలా నమ్ముతూ ఉంటాం, అది నమ్మేవారిని బట్టి. మరి కళల్లో కొన్ని కళలు, ఈ రకమైన కళలు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిద్రలో అనేక కళలు వస్తూ ఉంటాయి. అయితే ఏ కళలు మేలు చేస్తే ఏ కళలు కీడు చేస్తాయనేది జ్యోతిష శాస్త్రం చెప్పబడుతుంది. కళలో ఇష్టదేవతను చూసినట్లు వస్తే శుభాలు కలుగుతాయి. అలాగే పుష్పములు, పండ్లు, పసుపు, కుంకుమ, నిధి నిక్షేపాలు, మంగళకర వస్తువులను చూసినట్లు, పసుపచ్చని వనాలు కళలో వస్తే శుభము కలుగుతుంది. ఇక గుర్రములు, ఏనుగులు లేదంటే పల్లకి తదితర వాహనాలను ఎక్కినట్లు కళ వస్తే శుభకరంగా ఉంటాయి. అంటే ఇటువంటి కళలు వస్తే చాలా చాలా మంచి. అయితే శుభాలు కలిగే కళలు ఇంకా ఉన్నాయి. అందులో బాధకు గురినట్లు, రక్తము చూసినట్లు, వేదము చదివినట్లు, పరస్త్రీని సంభోగించినట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు కళ వస్తే శుభం జరుగుతుంది. నూతన వస్త్రభూషణములు ధరించినట్లు కళ వచ్చినా కూడా శుభాలు కలుగుతాయి. ఇవి కళలు శుభాలకు సంబంధించిన కళలు. ఇందులో గాని మీకు మరి ఈ కళలు కానీ ఏదైనా వస్తే తప్పకుండా మీకు శుభం కలుగుతుందని మీరు గుర్తుంచుకోండి. సో ఇవి శుభాలను కళలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.